తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. గత వారం రోజులుగా చిత్తూరు జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా రైతులు పండించిన పంటలు నేలమతం అవుతున్నాయి. గత నెలలో పోల్చుకుంటే గిట్టుబాటు ధర లేకుండా రైతులు ఆవేదన వ్యక్తం చెందినారు. అయితే ఇప్పుడు గిట్టుబాటు ధర ఉండదాని వల్ల, ఈ అకాల వర్షాల వల్ల రైతులు భారీగా నష్టపోతున్నారు. మనతో పాటు రైతులు ఉన్నారు. ఆ రైతులను అడిగి తెలుసుకుందాము. సార్ చెప్పండి, పండించిన పంటలు ఏ విధంగా నష్టపోతున్నారు మీరు? గతంలో 2 సంవత్సరాల నుంచి కూడా రైతుకి వర్షాలు లేకుండా తీవ్రమైనటువంటి ఇబ్బంది పడింది వాస్తవమే. కానీ ఈ రోజున గత వారం నుంచి వర్షాలు పడుతూ ఉన్నాయి. ఈ వర్షాలు పడిన తర్వాత ఏదో కొంచెం అంతో ఎంతో నాటుకున్నటువంటి రైతులు తీవ్రమైనటువంటి నష్టానికి గురవడం కూడా జరిగింది. ఎందువల్ల అట్లంటే వస్తున్నటువంటి నీళ్లకు ఉద్యానవనమైనటువంటి పంటలు అనేటువంటి బీన్స్ కానీ, కాకర కానీ, చిక్కుడు కానీ, పూలు కానీ, ఇతర అన్నీ కూడా పంటలు అనేటువంటివి చేయడం కూడా జరిగింది. దీనివల్ల 5 రోజుల నుంచి పడడం వల్ల పూర్తి స్థాయిలో నష్టాలు అనేటి వాటిల్లడం కూడా జరిగింది. ఇప్పుడు చూసినట్లయితే బీన్స్ అనేటువంటి మొత్తము కూడా నీళ్ళు నిలిచిపోయి పూర్తి స్థాయిలో నష్టం రావడం కూడా జరిగింది. అదే విధముగా గాలి ప్లస్ వానికి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి కాకర చెట్లన్నీ కూడా పడిపోవడం కూడా జరిగింది. అదేవిధంగా చిక్కుడు అంతా కూడా పాడైపోవడం కూడా జరిగింది. మంచి రేట్లు ఉన్నటువంటి పూలు అనేటువంటివి తీవ్రమైనటువంటి ప్రభావంతో పూర్తి నేలపాలు అయిపోయేసి తీవ్రంగా నష్టం అనేది జరుగుతూ ఉన్నది. దీన్ని గమనించి ప్రభుత్వము అట్లా ఉద్యాన శాఖ వారు పూర్తి స్థాయిలో విజిట్ చేసి వాళ్ళకి మాలాంటి వాళ్ళందరూ కూడా నష్టపరిహారాన్ని ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. అయితే మీరు ఎన్ని ఎకరాలు పండించినారు, దానికి సంబంధించి ఏం పండించినారు, అది ఎంత ఖర్చు అయింది, ఇప్పుడు మీకు ఎంత నష్టం వస్తుంది? నేను బీన్స్ అయితే 1 ఎకరా చేశాను. దానికి సుమారుగా 50,000 ఖర్చు అయింది. అదే విధముగా చామంతి పూలు అయితే 1 ఎకరా చేశాను. అది పూర్తి స్థాయిలో 75 నుంచి 1 lakh ఖర్చు అయింది. అదే విధముగానే చెండుమల్లి అనేటువంటిది కూడా 1.5 ఎకరా చేసింది. అది మచ్చ అనేటువంటి స్టార్ట్ అవ్వడం కూడా జరిగింది. మంచి గిట్టుబాటు అనేటువంటిది ఇప్పుడు ఉంది. కానీ పూర్తి స్థాయిలో మచ్చ వచ్చేసి అది కూడా పోవడం కూడా జరిగింది. అది కూడా 1.5 ఎకరా చేశాను కాబట్టి దానికి కూడా ఒక 1 lakh వరకు ఖర్చు రావడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా నష్టపోవడం అనేది ఇప్పుడు జరిగింది ఈ అకాల వర్షాల వల్ల. అయితే ఇప్పుడు రైతులు ఇన్ని రోజులు వర్షాలు లేని ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కానీ ఇప్పుడు వర్షాల ప్రభావం ఒక పక్క ఆనందం వ్యక్తం చేస్తున్నారు, ఒక పక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని మీరు ఏమంటారు? ఇది సంతోషమే. ఎందుకంటే అకాల వర్షాలు అనేటువంటివి రావడం అనేది తీవ్రమైనటువంటి నష్టము. సకాలంలో వర్షాలు పడేట్లంటే ఒక పంట పైన ఇంకో పంట రావడం అనేది జరుగుతుందని చెప్పేసి మేమంతా ఊహించేవాళ్ళము. కాకపోతే వచ్చే నీళ్లు కాస్త తగ్గిస్తున్నటువంటి నీళ్ళకి కొద్దిగా చేసేవాళ్ళం. మేమైతే 5 ఎకరాలు 5 ఎకరాలు చేసేవాళ్ళము. కానీ 3 ఎకరాలు 4 ఎకరాలు చేసి పూర్తి స్థాయిలో ఇప్పుడు తినే టైంలో పెట్టుబడి వచ్చే టైంలో పూర్తి స్థాయిలో ఎప్పుడైతే వర్షాలు పడ్డాయో దానివల్ల తీవ్రమైనటువంటి నష్టం అనేది జరుగుతూ ఉన్నది. ఇది ఇవాల్టి వీకోట రైతులకు సంబంధించింది. వర్షాల కారణం వల్ల ప్రభావం చూపిస్తున్న రైతుల గురించి తెలుసుకున్నాం. మరో వార్త గురించి మళ్ళీ తెలుసుకున్నాం. కెమెరామెన్ అశోక్తో రోషన్, వీకోట నుంచి.